This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. Praise the Lord. Greetings to you all in Jesus' name. We have been meditating the word of God. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తూనే ఉన్నాం. And it's important to take time to spend in prayer as well. What is the blessing of a nation, of a community, of a land? చెప్పండి. ఒక నేషన్కి కానీ, ఒక కమ్యూనిటీకి కానీ, ఒక ఫ్యామిలీకి కానీ బ్లెస్సింగ్ ఏంటి? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దట్ అ ఫ్యామిలీ కెన్ రిసీవ్? What is the greatest blessing that a community can receive? What is the greatest blessing a nation can receive? Is it more wealth? Is it more prosperity? Is it more influence? What preserves a nation from judgment? What preserves a nation from judgment? What prepares a nation for revival? What prepares the way for the move of God? దేవుని యొక్క శక్తి మన మధ్యలో బలంగా కనబడడానికి మార్గము సిద్ధపరిచేది ఏంటి? వాట్ మూవ్స్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అపాన్ ద సిటీస్ అండ్ నేషన్స్? ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుని యొక్క హస్తము మన కుటుంబాలలో బలముగా ప్రదర్శించబడడానికి ఏమి సిద్ధపరుస్తుంది? వాట్ మూవ్స్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్? వాట్ స్టాప్స్ ద జడ్జ్మెంట్ అండ్ బ్రింగ్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద మర్సీ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ఉగ్రతని ఆపివేసి దేవుని యొక్క కృపను మన మధ్యలో మేనిఫెస్ట్ చేసేది ఏంటి? ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్. అబ్సల్యూట్లీ. విజ్ఞాపన. హల్లెలూయా. What is the greatest blessing of your family? What is the greatest blessing of your community? What is the greatest blessing of your nation? Is an intercessor standing in the gap. Hallelujah. When there is an intercessor, అక్కడ విజ్ఞాపన చేసే వాళ్ళు కనుక ఉంటే, God starts moving in that place. God starts moving powerfully in that place. Are you all with me? There you are actually creating a way for revival. ఒక రివైవల్ కోసం అక్కడ మీరు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు. You are actually preparing a way for the Holy Spirit. పరిశుద్ధాత్మ కార్యాలు జరగడానికి, పరిశుద్ధాత్మ దేవుడు బలముగా మీ మధ్యలో పనిచేయడానికి మీరు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు. హల్లెలూయా. అండ్ యు ఆర్ యాక్చువల్లీ, ఎక్కడ పాపం ఎక్కువగా ఉంది అని అంటే అక్కడ కూర్చొని మీరు జడ్జి చేయకూడదు, అక్కడ విజ్ఞాపన చేయాలి. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ జడ్జ్. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ గాసిప్. God is not looking those who are gossiping, those who are judging others, those who are judging other people's prayer requests. I'm telling you, it will come back 100 times on you. So please stop judging others. When someone say their prayer request, ఎవరైనా కనుక వచ్చి మీ ఇంట్లో వాళ్ళ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కనుక చెప్పి, సిస్టర్ మా బాబు అస్సలు మాట వినట్లేదు సిస్టర్, మా బాబు ఇంటికి రావట్లేదు సిస్టర్, మా అమ్మాయి చాలా డిప్రెషన్లో ఉంది సిస్టర్ అని భయపడుతూ, ఒకవేళ బాధపడుతూ, దుఃఖముతో ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా మీ దగ్గరకు వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని జడ్జి చేస్తూ, వాళ్ళ అమ్మాయి ఇట్లా అంట కదా, వాళ్ళ అబ్బాయి ఇట్లా అంట కదా అని ఒకవేళ జడ్జి చేసిన, గాసిప్ చేసిన, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ విల్ కమ్ బ్యాక్ 100 times on your own family. So please don't bring this curse upon yourself. When you receive a prayer request, ఒక తల్లిగా ఆ తల్లి బాధను అర్థం చేసుకొని go into your prayer closet and plead on behalf of them. Isaiah 58 చదవండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం చదవండి. There is a kind of fasting that God is pleased with. There is a kind of fasting that God hates. దేవుడు అసహించుకునే ఉపవాసము ఉంది, దేవునికి ఇష్టమైన ఉపవాసము ఉంది. Isaiah 58లో దేవుడు అడుగుతాడు ఏంటంటే, మీరు ఉపవాసం ఉంటున్నారు, నాతో ఎందుకు మాట్లాడట్లేదని మీరు నన్ను అడుగుతున్నారు, కానీ మీరు ఉండే ఉపవాసం నాకు అసహ్యము అన్నాడు దేవుడు. The kind of fasting you are doing is empty, it's religious, it is ritualistic. అది జస్ట్ రిచువల్గా చేస్తున్నారు, అది ఎంటీ అండ్ అది నేను అసహించుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఉపవాసం ఉన్న రోజున మీ పని వాళ్ళని మీరు కష్టపెడుతున్నారు. యు ఆర్ పుట్టింగ్ హార్డ్ టాస్క్స్ ఆన్ దెమ్, యు ఆర్ గాసిపింగ్, యు ఆర్ షోయింగ్ యువర్ ఫింగర్స్. చూడండి,
మీరు ఉపవాసము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముందురు. మీరు కలహపడుచు ఉపవాసముందురు. దేర్ ఈస్ నో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. మీ ఫాస్టింగ్ ఒక ట్రాన్సాక్షన్ లాగా ఉంది. మీరు ఈరోజు అన్నం తినడం మానేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ గాడ్ హేట్స్ దట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్. దేవుడికి అసహ్యం ఆ ఫాస్టింగ్. మళ్ళీ ఏమని అడుగుతున్నారు మీరు? మేము ఉపవాసం ఉండగా మీరెందుకు నన్ను చూడట్లేదు? మా ప్రాణములకు ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టట్లేదు మమ్మల్ని అని మీరు అంటున్నారు. ఉపవాస దినము మీరు వ్యాపారము చేయదురు. మీ పనివారి చేత కఠినమైనవి చేయించుదురు. సో, ఇటువంటి ఉపవాసము ఇలా వేరే వాళ్ళ వైపు చేతులు వేలు చూపించి గాసిప్ చేస్తున్న ఉపవాసము దేవునికి అసహ్యము. గాడ్ హేట్స్ అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఐజియా 58:5. అట్టి ఉపవాసము నాకు ఈజ్ సచ్ ద ఫాస్ట్ దట్ ఐ చూస్. ఇది నేను కోరుకున్న ఉపవాసమా? తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చునేట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? డూ యూ థింక్ దిస్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ ప్లీజింగ్ అంటు ద లార్డ్? అది మీరు దేవుడు ప్లీజ్ అవుతాడా ఇటువంటి ఉపవాసము? వెన్ యూ ఆర్ గాసిపింగ్ అరౌండ్, when you are putting burden on the people, when you are judging others, sitting in the judgment seat, God hates that kind of fasting. So, my dear brothers and sisters, intercessors, they will cry out for mercy where there is judgment. ఎక్కడ జడ్జిమెంట్ ఉందో అక్కడ కృప కోసం ప్రార్థన చేయటం, అది నిజమైన విజ్ఞాపన. వేరే వాళ్ళని వేలెత్తి చూపించకుండా, వేరే వాళ్ళు ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పినప్పుడు, వేరే కుటుంబాలలో జరిగిన ఆ యొక్క భయంకరమైన బాధని చూసినప్పుడు వాళ్ళని తీర్పు తీర్చకుండా వారి కోసం కన్నీటితో ప్రార్థన చేయటం నిజమైన దేవునికి ఇష్టమైన ఉపవాసం. 100-fold బ్లెస్సింగ్ మీరు రిసీవ్ చేసుకుంటారండి. ఐఎమ్ టెల్లింగ్ యూ విల్ రిసీవ్. ఆ విధంగా వేరే వాళ్ళ కోసం మీరు గ్యాప్లో నిలబడి ప్రార్థన చేసినప్పుడు యూ విల్ రిసీవ్ 100-fold బ్లెస్సింగ్. హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గులకు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా? బ్రేకింగ్ ఆఫ్ ది చైన్స్ ఆఫ్ పీపుల్. దుర్మార్గులకు కట్టిన కట్లను విప్పుట, కాడిమోను మేకులు తీయుట, బాధపడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరుగగొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? సో మీ ఉపవాసము ద్వారా, త్రూ యువర్ ఫాస్టింగ్, ద చైన్ షుడ్ బి బ్రోకెన్. హల్లెలూయా. ఫ్యామిలీస్ షుడ్ బి రెస్టోర్డ్. Family should be restored. Wow. Hallelujah. There should be reconciliation in the families. తాగుతున్నాడు తన భర్త, తను వదిలేశాడు, తను అసహించుకున్నాడు అంటే పక్కనకెళ్ళి గాసిప్ చేయకుండా మీరు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ భర్త భార్య మళ్ళా కలవడం, అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. యు ఆర్ బ్రేకింగ్ చైన్స్. యు ఆర్ బ్రింగింగ్ దెమ్ టుగెదర్. యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద వే ఫర్ ద మూవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మార్గానికి మీరు దారి తెరుస్తున్నారు. అంతేగాని గాసిప్స్ చేస్తూ, వెనకాలెళ్ళి బ్యాక్ బైట్ చేస్తూ, బ్యాక్ స్టాబ్ చేస్తూ ఉంటే ఇట్ విల్ కమ్ బ్యాక్ ఆన్ యూ. You are opening a door to the enemy. So make sure, accept prayer and the word and comforting one another, encouraging one another. There should not be any other conversation, either when you meet or outside. మీరు కలిసినప్పుడు కానీ బయట కానీ. Don't gossip, don't judge others, don't talk bad, ill about any others. No, be a blessing to the people. It's not only receiving a blessing, please be a blessing. Hallelujah. God is looking for people who would stand in the gap, not who would judge. Like Ezekiel 22:30, Ezekiel 22, Ezekiel 22:30. Throughout the scriptures, God is looking for men and women who would stand in the gap. When Sodom was, under judgment, దేవుడు సొదొమ గొమొర్రాను destroy చేయాలనుకున్నప్పుడు God was looking for someone who would intercede. నీవు విజ్ఞాపన చేసే వ్యక్తివి అయితే, అమ్మా వింటున్నారా నా మాట? నా స్వరం వినపడుతుందా? నీవు విజ్ఞాపన చేసే వ్యక్తివైతే నిన్ను దాటి దేవుడు వెళ్ళడండి. నిన్ను దాటి వెళ్ళలేడు. నీకు రివీల్ చేయకుండా వెళ్ళలేడు. ఆ ప్రొఫెటిక్ అంక్షన్ దేవుడు మీ పైకి ఇస్తాడు. హల్లెలూయా. యు విల్ రిసీవ్ ప్రొఫెటిక్ అంక్షన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 చేతులు జోడించి చెప్తున్నాను. అంత్య దినాల్లో ఉన్నాం. మనకి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ బర్డెన్ ఇచ్చినప్పుడు డోంట్ టేక్ దిస్ లైట్లీ. విజ్ఞాపన చేసే వాళ్ళకి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి దేవుడు తీసుకెళ్తున్నాడు. గాడ్ విల్ గివ్ యూ ప్రొఫెటిక్ అంక్షన్. అబ్రహాం వాజ్ అన్ ఇంటర్సెసర్. అబ్రహాము ఒక విజ్ఞాపన చేసే వ్యక్తి. దేవుడు అబ్రహాంని దాటి వెళ్ళలేదు. హీ డిడ్ నాట్ గో అహెడ్. ముగ్గురు ఆ రోజున అబ్రహాం దగ్గరికి విజిటర్స్ లాగా రావడం చూస్తాం మనం. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ అబ్రహాము ముందు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆగి అబ్రహాం దగ్గర నేను ఎట్లా దాచిపెట్టాలి? జెనసిస్ చాప్టర్ 18. హౌ కెన్ ఐ హైడ్ దిస్ ఫ్రమ్ అబ్రహాం? ఏ విధంగా నేను అబ్రహాం దగ్గర దాచిపెట్టాలి అని చెప్పి God stayed back and he spoke to Abraham. He discussed with Abraham about what he's going to do in Sodom.
సొదొమలో ఏమి చేయబోతున్నాడని దేవుడు డిస్కస్ చేశాడు అబ్రహాంతో. అప్పుడు అబ్రహాము లోతుని జడ్జ్ చేయలే. వాడికి చెప్పాను నేను అక్కడికెళ్ళొద్దని. అయినా సరే నా మాట వినకుండా ఎళ్ళాడు. చూసారా ఎంత శాపం తెచ్చుకున్నాడో అని. అక్కడ లోతుని తీర్పు తీర్చలేదు. దేవుని దగ్గర అబ్రహాము కంప్లెయింట్ చేయలేదు. అబ్రహాము లోతుని తీర్పు తీర్చలేదు. లోతు కుమార్తెలను జడ్జ్ చేయలేదు. వాళ్ళకసలు దేవుడి భయమే లేదు. వారు అన్యులతో కలిసిపోయారు. వాళ్ళ జీవితం ఇట్లా అయిపోయింది. నాశనం తెచ్చుకున్నారు అని అబ్రహాము లోతు గురించి మాట్లాడడం చూసారా అండి అక్కడ మీరు? అబ్రహాం ఏమడిగాడంటే, "ప్రవ్వా 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడతావా? 40 మంది ఉంటే కాపాడతావా? 30 మంది ఉంటే కాపాడతావా? 10 మంది ఉంటే కాపాడతావా?" హల్లెలూయా! నీతిమంతుడైన దేవుడు ఏ విధంగా ఇటువంటి తీర్పుని తీసుకొస్తాడు ప్రవ్వా. హి వాస్ యాక్చువల్లీ ఇంటర్సీడింగ్ ఫర్ సోడమ్. సొదొమ కోసం ఇంటర్సీడ్ చేస్తున్నాడు. కనీసం 10 మంది నీతిమంతులైనా ఉన్నారనుకున్నాడేమో అబ్రహాం. అందుకే ఆగిపోయినట్టున్నాడు. ఒక్కళ్ళు అడిగినా సరే, ఆ ఒక్కని వలన నేను నాశనం చేయను అని దేవుడు సొదొమ, గొమొర్రా పైన అక్కడ నాశనం చేయకుండా ఉండేవాడేమో. అబ్రహాము ప్రార్థన వలన, అబ్రహాము విజ్ఞాపన వలన జరగవలసిన జడ్జిమెంట్ డిలే అయిందండి. ఇట్ డిలేడ్. దేవుడు దూతల్ని పంపించి ఆ లోతుని, ఆయన కుటుంబాన్ని బయటకి తీసుకొనొచ్చాడు. లోతు అక్కడ తచ్చట్లాడుతూ ఉన్నాడంట. లాట్ వాస్ లింగరింగ్ దేర్. బట్ ఏంజెల్స్ బ్రాట్ హిమ్ ఔట్ బికాస్ ఆఫ్ అబ్రహామ్స్ ప్రేయర్. మీరు గనుక అక్కడ చూసినట్లయితే అబ్రహామును జ్ఞాపకం చేసుకొని దేవుడు లోతును రక్షించెను. హల్లెలూయా! అక్కడ లోతు తచ్చట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుని దూతలు అబ్రహాము ప్రార్థనను బట్టి లోతు చేయబట్టుకొని దే బ్రాట్ హిమ్ ఔట్. బయటకు తీసుకొనొచ్చారు. ఈరోజు నీ ప్రార్థనను బట్టి నీ కొడుకు ఎంత దూరం వెళ్ళిపోయినా, నీ కుమార్తె ఎంత దూరం వెళ్ళిపోయినా, దేవదూతల్ని పంపించి దేవుడు వెనక్కి తీసుకొని వచ్చును గాక యేసు నామములో. ఆ బలిపీఠం దగ్గరకు తీసుకొని వచ్చును గాక. ప్రార్థన చేసే తల్లి, తండ్రి మీ అక్క కోసం, మీ చెల్లి కోసం, మీ కుటుంబం కోసం, మీ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నారేమో. హల్లెలూయా! యువర్ ప్రేయర్ ఈస్ సెండింగ్ ఏంజెల్స్. యువర్ ప్రేయర్ ఈస్ డిస్పాచింగ్ ఏంజెల్స్. యువర్ ప్రేయర్ ఈస్ బ్రింగింగ్ దెమ్ బ్యాక్. So don't stop interceding. Hallelujah. Hallelujah. God is searching for someone who would stand in the gap. Yes, వాడు దుర్మార్గంగానే ఉన్నాడు. దేవుడు దానికి ఆశ్చర్యపోవట్లేదు. కానీ నీతిమంతుడిగా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? దేవుడు God is surprised at the silence of a righteous man. God is surprised at the gossips of a righteous people. God is surprised at the judgment of righteous people. ఒక నీతిమంతుడిగా ఉండి నువ్వు తీర్పు తీరుస్తున్నావు. ఒక నీతిమంతుడిగా ఉండి నువ్వు జడ్జి చేస్తున్నావు. ఒక నీతిమంతుడిగా ఉండి నువ్వు గాసిప్ చేసి దేవుడు ఆశ్చర్యపోతున్నాడు. నిన్ను ఆశీర్వదించాను, నిన్ను బ్లెస్ చేశాను. వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ ద ప్లేస్ దట్ ఐ హావ్ గివెన్ యూ? నేను నీకు ఇచ్చిన స్థానాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు? టేక్ దట్ ఆపర్చునిటీ యాజ్ అన్ అడ్వాంటేజ్ టు ఇంటర్సీడ్ అట్ ది థ్రోన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా! దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి అదొక ఆపర్చునిటీ కాదు, ఒక అడ్వాంటేజ్‌గా తీసుకుందామండి. God is searching throughout the history, throughout the Bible. God is looking for someone who would stand in the gap. ఈ రోజున ఇప్పుడు కూడా దేవుడు నీ కుటుంబంలో ఎవరైనా ఒక గ్యాప్‌లో నిలబడే వాళ్ళు ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ గాడ్ హాస్ కాల్డ్ యూ. హల్లెలూయా! హల్లెలూయా! నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. నీ విజ్ఞాపనను బట్టి నీ కుటుంబంలో ఎవ్వరూ నశించిపోకుండా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. బికాస్ ఆఫ్ యువర్ ఇంటర్సెషన్ దూరంలో ఉన్న నీ కుటుంబ సభ్యుల్ని కూడా దేవుడు రక్షించును గాక. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? బికాస్ ఆఫ్ యువర్ ఇంటర్సెషన్ దూరంగా ఉన్న నీ కుటుంబ సభ్యులను కూడా, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెల్ని, హల్లెలూయా! రాహాబు ఎలాగ తన ఇంటి వారిని అందరినీ రక్షించుకుందో, ఆ విధంగా దేవుడు నీ విజ్ఞాపనను బట్టి, నీ ఫెయిత్‌ఫుల్‌నెస్‌ని బట్టి దేవుడు రక్షించుకొనును గాక యేసు నామములో. సో ఒక కమ్యూనిటీకి కావాల్సింది మోర్ వెల్త్ కాదు. సిస్టర్, because of the conference we have received more prosperity, we have received more wealth అని అనుకుంటున్నారా? No, we have received more intercessors. What is the outcome of this conference అండి? We received more intercessors. Hallelujah. This is what we have received. This is the outcome of our Melbourne conference. ఏంటంటే దేవుడు విజ్ఞాపన చేసే వారిని లేవనెత్తాడు. God has raised intercessors. God has raised craftsmen. God has raised skilled artisans in the name of Jesus to crush the horn of the enemy. Hallelujah. మీరు ఉన్న చోట చీకటి అంధకార శక్తుల నీడ కూడా ఉండడానికి వీల్లేదు. Wherever you are, enemy shadow should not be there. Hallelujah. God has filled you with the fire of the Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మ అగ్నితో మిమ్మల్ని నింపాడండి. God has raised intercessors in Melbourne. This is the outcome of Melbourne conference. Hallelujah. God has raised the intercessors. What is the blessing of intercessor? Intercessor ఆ ల్యాండ్ లో ఉండడం వలన ఆ ల్యాండ్ కి వచ్చే బ్లెస్సింగ్ ఏంటి? ఆ ల్యాండ్ కి వచ్చే బ్లెస్సింగ్ ఏంటంటే రివైవల్ బిగిన్స్. ఒక ఉజ్జీవం వస్తుంది.
స్ట్రాంగ్ హోల్డ్స్ విల్ బి బ్రోకెన్. అక్కడ భయంకరమైన అక్కడ అక్కడ ఉన్న చైన్స్ బ్రేక్ అయిపోవాలి. కుటుంబాలను బంధించబడి ఉన్న స్ట్రాంగ్ హోల్డ్స్ బ్రేక్ అయిపోవాలి. ఫ్యామిలీ షుడ్ బి రెస్టోర్డ్. దేర్ షుడ్ బి జాయ్ ఇన్ ద ఫ్యామిలీస్. ఐ కెన్ షో యూ ఎన్ని వర్సెస్ అయినా నేను చూపించగలను. నా ఫ్యామిలీస్ విల్ బి రెస్టోర్డ్. దేర్ షాల్ బి హైవేస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మౌంటైన్స్. ఆ మౌంటైన్స్ బదులు హైవేస్ దేవుడు ఓపెన్ చేయను గాక. లాస్ట్ మెన్ విల్ బి డ్రాన్ టు జీసస్ క్రైస్ట్. తప్పిపోయిన వారు యేసయ్య దగ్గరికి వారు పరిగెత్తుకుంటూ నిత్యత్వంలోనికి నాశనం అయిపోకుండా, యేసయ్య లేకుండా చనిపోకుండా, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమార్తె తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. దేర్ విల్ బి సాల్వేషన్స్ బికాస్ ఆఫ్ ద ప్రేయర్స్ ఆఫ్ ఇంటర్సెసర్. హల్లెలూయా! 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 స్పిరిచువల్ స్ట్రాంగ్ హోల్డ్స్ మీ కమ్యూనిటీస్ పైన, మీ కుటుంబాల పైన ఏదైతే ఉన్నాయో అవి అవి అగ్ని తగిలితే ఎలా వాక్స్ మెల్ట్ అయిపోయినట్టు మెల్ట్ అయిపోతాయో అట్లాగా ఆ భయంకరమైన బంధకాలు తెగిపోవును గాక యేసు నామములో. యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే దట్ యూ విల్ బి అండర్ ద కవరింగ్ ఆఫ్ ద మోస్ట్ హై. అక్కడ ఆ యొక్క మహోన్నతిని రెక్కల నీడలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండును గాక. అంతేకాదండి, ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఈ లోకంలో మనం ఆశీర్వదింపబడ్డాము, లేకపోతే మనం ఆశీర్వదింపబడ్డాము అనడానికి కారణం ఏంటంటే, ఐ మీన్ చిహ్నం ఏంటంటే, దట్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ త్రూ యూ. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడితే నిజంగా నీ జీవితం బ్లెస్డ్ అని అర్థం. ఇఫ్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ త్రూ యూ, దట్ మీన్స్ యూ ఆర్ బ్లెస్డ్. అది రియల్ బ్లెస్సింగ్. రియల్ బ్లెస్సింగ్ ఏంటంటే, యూ ఆర్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. మీరు అనేక మందికి ఆశీర్వాదంగా ఉండడమే రియల్ బ్లెస్సింగ్. హల్లెలూయా! సో వాట్ ఈస్ ద అవుట్‌కమ్ ఆఫ్ మెల్బర్న్ కాన్ఫరెన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? We we got intercessors. Hallelujah. God raised powerful intercessors. What is the outcome of our MIP? రోజు జరుగుతున్న మార్నింగ్ ఇంటర్సెసరీ ప్రేయర్స్ వచ్చిన అవుట్‌కమ్ ఏంటి చెప్పండి? గాడ్ ఈస్ రైజింగ్ ఇంటర్సెసర్స్ అక్రాస్ ద వరల్డ్. దేవుడు ఇంటర్సెసర్స్‌ని రైజ్ చేస్తున్నాడండి. మా ప్రాంతంలో మేమిద్దరమే ఉన్నాం. అక్కడ దేవుడు ఒక గొప్ప సమూహాన్ని మీ ద్వారా దేవుడు లేవనెత్తును గాక. I pray in Jesus' name. There will be an army of intercessors there. Start praying faithfully. God is a prayer answering God. Hallelujah. So God raised intercessors, in Jesus' name. And then there are spiritual watchmen. Hallelujah. Spiritual watchmen ga దేవుడు మిమ్మల్ని అక్కడ నిలబెట్టాడండి. You are spiritual watchmen there. Hallelujah. Intercessors are the spiritual watchmen over your community. Hallelujah. To prepare a way for the visitation of God. దేవుని యొక్క దర్శనం కోసం, దేవుని యొక్క తాకుదల కోసం, దేవునికి మార్గాన్ని సిద్ధపరిచే వాచ్‌మెన్ మీరు. హల్లెలూయా! 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 సో దిస్ ఈస్ వాట్ గాడ్ హాస్ డన్ ఇన్ అవర్ మిడ్స్ట్. మన మధ్యలో ఈ కాన్ఫరెన్స్ ద్వారా దేవుడు చేసిన ఈ యొక్క ఆశ్చర్య కార్యం ఏంటంటే, ద బ్లెస్సింగ్ ఏంటంటే, గాడ్ రైజ్డ్ ఇంటర్సెసర్స్ ఇన్ ద ల్యాండ్. సో కాన్ఫరెన్స్ ఈజ్ నాట్ అ ఫినిష్ లైన్, ఇట్ ఈస్ అ స్టార్టింగ్ లైన్. అదొక ఫినిష్ లైన్ కాదండి, అది స్టార్టింగ్ లైన్. హల్లెలూయా! ఆర్ యు ఆల్ విత్ మీ? ఇట్స్ ద స్టార్టింగ్ లైన్. ఆ ఫైర్‌ని మీరు రిసీవ్ చేసుకున్నారు. నౌ యూ షుడ్ నో హౌ టు సస్టైన్. ఈ ఫైర్‌ని ఏ విధంగా సస్టైన్ చేయాలి? ఎలా సస్టైన్ చేయాలి? పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, డు నాట్ ఫర్గెట్ ద గిఫ్ట్ దట్ యూ హావ్ రిసీవ్డ్ బై ద లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్. మీ పైన హస్త నిక్షేపణము చేసి మీకు ఇచ్చిన ఆ యొక్క గిఫ్ట్‌ని, రిసీవ్ చేసుకున్న గిఫ్ట్‌ని నువ్వు మరచిపోవద్దు అని చెప్తూ దేవుడు అన్నాడు, ఫ్యాన్ ద గిఫ్ట్ ఇంటూ ఫ్లేమ్. ఆ యొక్క గిఫ్ట్‌ని నీవు ప్రజ్వలింపచే, అగ్నిని ప్రజ్వలింపచే. Hallelujah. So every one of you have received the impartation of the spirit of prayer, spirit of intercession. That's what I believe. మీరందరూ విజ్ఞాపన చేసే ఆత్మని, విజ్ఞాపన చేసే ఆ ప్రార్థన చేసే ఆ స్పిరిట్‌ని, ఆ సప్లికేషన్ కావాల్సిన కృపని మీరు రిసీవ్ చేసుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అది మనం గనుక జాగ్రత్తగా కాపాడుకోకపోతే స్లోగా డౌజ్ అయిపోతది. స్లోగా చల్లారిపోతది. స్లోగా ఆ కోల్‌ని గనుక మనం ఫ్యాన్ చేయకపోతే, దానిని ఆ యొక్క అగ్నిని మనం గనుక కాపాడకపోతే ఆ కోల్ ఏమవుతదండి? స్లోగా చల్లారిపోతది కదా! సో అది చల్లారకుండా ఉండడానికి యూ హావ్ టు ఫ్యాన్ ఇట్ ఇంటూ ఫ్లేమ్. మీ పర్సనల్ ప్రేయర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యువర్ పర్సనల్ ప్రేయర్ ఆల్టర్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. హల్లెలూయా! యు ఆల్ విత్ మీ? మేక్ ష్యూర్ దట్ దేర్ ఈస్ ఆల్వేస్ ఫైర్ ఆన్ ద ఆల్టర్. ఆ యొక్క బలిపీఠము పైన ఎప్పుడు అగ్ని ఉండేటట్లు చూసుకోండి. మేక్ ష్యూర్ దెర్ ఈస్ ఫైర్. దీస్ ఆర్ ద టిప్స్ దట్ ఐయామ్ గివింగ్ యూ అండి. Make sure that me personal prayer, don't neglect that. Hallelujah. God is equipping us with tools on how to intercede. ఏ విధంగా ఇంటర్సీడ్ చేయాలి అనేది దేవుడు ఎక్విప్ చేస్తున్నాడు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ఎన్లిస్టింగ్ అన్ ఆర్మీ. పరిశుద్ధాత్మ దేవుడు రాసుకున్నాడు, ఈస్ ఎన్లిస్టింగ్. హల్లెలూయా. మేక్ ష్యూర్ దట్ యువర్ ప్రేయర్
యువర్ పర్సనల్ ఆల్టర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ఫైర్. పర్సనల్‌గా మీ బలిపీఠం ఎప్పుడు అగ్ని చల్లారిపోకుండా ఉండడాన్ని చూసుకోండి. అండ్ దెన్ నంబర్ 2, కార్పొరేట్ ప్రేయర్ ఆల్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టుగెదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. వెనెవర్ దేర్ ఈస్ పాసిబిలిటీ, ప్లీజ్ కమ్ టుగెదర్. డోంట్ నెగ్లెక్ట్ జీఐపీ నెగ్లెక్ట్ చేయకండి. కమ్ ఇన్ వన్ స్పిరిట్, ఇన్ వన్ అకార్డ్. ఏక ఆత్మతో కలిసి మీ కుటుంబాల కోసం, మీ పట్టణాల కోసం బ్రింగ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ దేర్. అక్కడ ప్రార్థన తప్ప వేరేదేమీ ఉండదు. సో బ్రింగ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ దేర్. రైట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. ఏదైనా ఒక కుటుంబం, ఒక తల్లి భయంకరంగా దుఃఖంలో ఉందేమో, లేకపోతే ఒక స్త్రీ తన డైవర్స్ ద్వారా వెళ్తుందేమో, లేకపోతే ఎవరైనా ఒకళ్ళు అనారోగ్యంగా ఉన్నారేమో, కమ్ ఆన్ బ్రింగ్ ద ప్రేయర్ రిక్వెస్ట్ దేర్. అక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకురండి, దేవుని సన్నిధిలో పెట్టండి. అందరూ కలిసి ఏకాత్మతో విజ్ఞాపన చేయండి. హల్లెలూయా. సీ ద లార్డ్ మూవింగ్ అమాంగ్ యూ మైటిలీ. మీ మధ్యలో దేవుడు మైటీగా మూవ్ అవ్వడం మీరు చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. కార్పొరేట్ ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెన్ యూ కమ్ ఫర్ జిఐపీస్, ప్రే ఫర్ ద పీపుల్ హూ ఆర్ సిక్. అపోస్తుల కార్యములలో ఉన్న ఆ యొక్క ప్రార్థన గ్రూప్స్‌ని మనం చూడాలి. వారు ఇంటింటా కూడుకొనుచు రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, అపోస్తుల బోధ యందును, వారు సహవాసమునందును ఎడతెగక ఉన్నారు. మనం చూసామండి యాక్ట్స్ చాప్టర్ 242. వారు ఇంటింటా కూడుకొనొచ్చు. హల్లెలూయా. గాడ్ ఈస్ బ్రింగింగ్ అస్ బ్యాక్ టు ద ఏబీసీస్ అండి. దేవుడు మరలా ఆ యొక్క బేసిక్స్‌కి మనల్ని తీసుకొనొస్తున్నాడు. ఆర్ యూ ఆల్ విత్ మీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? సో కమ్ టుగెదర్. ప్రే ఫర్ దోస్ హూ ఆర్ సిక్. ప్రే ఇన్ యూనిటీ. ప్రే ఫర్ ద మైటీ మూవ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రే విత్ వన్నెస్. మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నారో ఆ బ్లెస్సింగ్స్, ఆ అనాయింటింగ్ మీ దగ్గర ఫ్లో అవుతదండి. అహరోను తలపైన పోయబడిన పరిమళ తైలము వలె మీరు ఏ తలకి కనెక్ట్ అయ్యి ఉన్నారో ఆ తలపై నుంచి వచ్చే అనాయింటింగ్ అంగీల అంచు మట్టుకు గూడా రిసీవ్ చేసుకుంటారు. ఆర్ యూ ఆల్ విత్ మీ? హల్లెలూయా. ఇఫ్ యూ ఆర్ కనెక్టెడ్ టు ఎల్ఎస్ఎం, I pray that this anointing will flow even to the least of the least members in your house in Jesus' name. అది అహరోను తలపై నుంచి పోయబడి తన గడ్డము పై నుంచి పారుచు అది అంగీల అంచు మట్టుకు వెళ్ళిన పరిమళ తైలము వలె మీ కుటుంబాలను దేవుడు ఆ అభిషేకముతో నింపునుగాక. హల్లెలూయా. Hallelujah. So I encourage every one of you to continue your commitment to intercession by faithfully participating in GIPs. ఫెయిత్ఫుల్‌గా GIPలో పార్టిసిపేట్ చేసి ఈ అభిషేకాన్ని రిసీవ్ చేసుకోండి. ఈ ఫైర్‌ని రిసీవ్ చేసుకోండి. చల్లారిపోనివ్వద్దు. ఇంతటితో సాటిస్ఫై అవ్వద్దు. నెక్స్ట్ లెవెల్‌కెళ్ళండి. గో టు ద నెక్స్ట్ లెవెల్. గో రిసీవ్ దట్ ఏ ఏ లెవెల్‌కెళ్ళాలి. సిస్టర్ ఇంటర్సెషన్‌లో మనం ఏ లెవెల్ వరకు వెళ్ళొచ్చు? ఎవరికైనా ఈ క్వెషన్ వచ్చిందా ఎప్పుడైనా? ఎవరికైనా ఈ క్వెషన్ వచ్చిందా? మీరు అడగలేదు. నేను ఆన్సర్ చేస్తున్నాను. నేను డీటెయిల్స్ అన్నీ చెప్పను గానీ, ఒకటి చెప్తానండి. ఇంటర్సెషన్‌లో మనము బేసిక్‌గా ప్రార్థన చేయొచ్చు. మన చుట్టుపక్కల ఉన్న వారి కోసం. యూ కెన్ ప్రే ఆహ్, షాలో ప్రేయర్స్ ప్రార్థన చేయొచ్చు. యూ కెన్ గో డీపర్. వాళ్ళ కోసం డీప్‌గా వెళ్లి విజ్ఞాపన చేయొచ్చు. ఉపవాసం ఉండొచ్చు. దేర్ ఆర్ జెన్యూన్ పీపుల్ హూ వుడ్ ఫాస్ట్ అండ్ ప్రే. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. హల్లెలూయా. అండ్ ఐజియా 58లో చెప్పినట్లుగా దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మీ ప్రార్థన ద్వారా బంధకాలు తెగిపోతాయి. హల్లెలూయా. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటర్సెషన్. Through your prayers, there will be, strongholds that will be broken. People will be, there will be restoration of people. People's lives will be restored. There will be reconciliation. మీరు పునాదుల నుంచి పాడైపోయిన ఆ యొక్క స్థలాలను బాగు వాళ్ళుగా ఉంటారు. యూ విల్ బీ లైక్ ఫెయిత్ఫుల్ వాచ్‌మెన్. దీస్ ఆర్ ద లెవెల్స్ అండి. లెవెల్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. లెవెల్స్ ఆఫ్ ద మోర్ డీపర్ యూ గో, ద మోర్ హైయర్ యూ విల్ సీ దీస్ బ్లెస్సింగ్స్. ఎంత డీప్‌గా మీరు విజ్ఞాపన చేస్తే అంత ఎలివేటెడ్ బ్లెస్సింగ్స్‌ని మీరు చూస్తారు. అండ్ ఎప్పుడు మీ కుటుంబం నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె మీ కుటుంబం ఉంటది. యెస్, ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ ఆర్ వండర్‌ఫుల్. పీక్ ఆఫ్ ఇంటర్సెషన్ ఏంటో నేను చెప్పనా అండి? కెన్ ఐ టెల్ యూ వాట్ ఈస్ ద పీక్ ఆఫ్ ఇంటర్సెషన్? ఆ ఇంటర్సెషన్‌లో పీక్‌కెళ్ళాము అన్నదానికి ఆ సైన్ ఏంటో చెప్పనా? దేవుడే మీ దగ్గరకొచ్చి మీ ఒపీనియన్‌ని తీసుకోవటం. గాడ్ కమింగ్ టు యూ, ఆస్కింగ్ యూ, టాకింగ్ టు యూ. హల్లెలూయా. థాట్ ఈస్ ద పీక్ ఆఫ్ ఇంటర్సెషన్ అండి. హల్లెలూయా. అబ్రహాంతో అన్నాడు, సొదొమని నాశనం చేయాలనుకుంటున్నాను. వాట్ డు యూ సే? నో గాడ్ that is entirely different level of intercession అండి. That is entirely different level of intercession.
బిఫోర్ గాడ్ డూయింగ్ సంథింగ్, ఆయన ప్రవక్తలకు చెప్పకుండా ఆయన చెయ్యడు. హీ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ డిస్కసింగ్, వితౌట్ కన్సల్టింగ్ హిస్ ప్రాఫిట్స్. ఆమోస్ గ్రంథంలో ఉంటది. ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, బంధకాలను తెగొడుతున్నాడు, నీరు కట్టిన తోట వలె నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆల్ దిస్ ఈజ్ వండర్ఫుల్. ఆల్ దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్. ఒక ప్రతి విజ్ఞాపన చేసే వాళ్ళు రిసీవ్ చేసుకోవాల్సిన బ్లెస్సింగ్స్ ఇవన్నీ. ఆశ్చర్యపోవద్దు. దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ దట్ యూ షుడ్ రిసీవ్. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ద peak blessing of an intercession or of an intercessor is God stopping by, talking to you. Hallelujah. Revealing his plans to you. Revealing his plans to you about the nations, about the families, about your own family. That is the greatest blessing that an intercessor can receive. ఆ లెవెల్కి మనం వెళ్ళాలంటే ఎంత కాన్సక్రేషన్ చేసుకొని ప్రార్థన చేయాలి. నిన్ను నమ్మాలి దేవుడు, అంతే. ఒక ఆత్మ గురించి నిన్ను నమ్మాలి. ఆయన ఆలోచించినట్టుగా నువ్వు ఆలోచిస్తున్నావా? తీర్పు తీరుస్తున్నావా? గాసిప్స్ చేస్తున్నావా? వేలెత్తి చూపిస్తున్నావా? లేకపోతే ఆయన ఆలోచించినట్టుగా నీవు ఆలోచించి నీ హృదయంలో నుంచి విజ్ఞాపన, కంపాషన్, మెర్సీ ఫ్లో అవుతుందా? గాడ్ విల్ టేక్ యూ త్రూ ప్లేసెస్. గాడ్ విల్ టెస్ట్ యూ. నిన్ను టెస్ట్ చేస్తాడు. ఎగ్జామ్ లేకుండా ఎవరు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళరు. ఈవెన్ జీసస్ హ్యాడ్ టు గో త్రూ సమ్ టెస్ట్ ఇన్ ద విల్డర్నెస్. యేసయ్యే పరీక్షలు వెళ్లాల్సి వచ్చింది. మనం ఎంత మాత్రం వాళ్ళం. గాడ్ విల్ టెస్ట్ యూ. గాడ్ విల్ గో త్రూ, టేక్ యూ త్రూ సిట్యువేషన్స్ అండి. రిమైండ్ దేవుని బిడ్డలారా, అవన్నీ దాటుకుంటూ ఫెయిత్ఫుల్గా మనం కమిట్ అయ్యి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంటే గాడ్ విల్ టేక్ యూ టు దట్ ఎలివేషన్ వేర్ హీ విల్ టాక్ టు యూ, హీ విల్ డిస్కస్ విత్ యూ అబౌట్ ద ప్లాన్స్. అండ్ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఓకే, నీ ప్రార్థన విని అక్కడ రావాల్సిన తీర్పు జరగకుండా డిలే చేయటం, అక్కడ ఆత్మలను రక్షించటం, నీ ప్రార్థన విని యాజ్ యూ స్టూడ్ ఇన్ ద గ్యాప్. నీ సైలెన్స్ కూడా ప్రార్థన అయిపోవాలండి. ఈవెన్ యువర్ సైలెన్స్, నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి, లార్డ్ మై హార్ట్ ఈస్ హెవీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్. యువర్ సైలెన్స్ బికమ్స్ అ ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్. నీ గ్రోనింగ్, నీ మూలుగు కూడా ఆయన విజ్ఞాపనగా కన్సిడర్ చేసే లెవెల్కి వెళ్ళాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇట్ కమ్స్ ఓన్లీ ఇన్ యువర్ పర్సనల్ వాక్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నీవు వెళ్తున్న ఆ పర్సనల్ వాక్ వల్లనే జరుగుతుంది. రిమైండ్ దేవుని బిడ్డలారా, డోంట్ డౌస్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Hallelujah. What are we doing with this fire? What are we doing with the advantage, with the blessings that God has given to us? Em chestunnam. Come on, let us rise and take our place. Let us rise and take our place on the wall. ఏ వాల్ పైన దేవుడు నిలబెట్టాడు నిన్ను? యెరూషలేమా, ఇదిగో ఆయన కావలి వారిని ఉంచి ఉన్నాడు నీ ప్రాకారము పైన. వాళ్ళు విశ్రమించరు, ఆయనను విశ్రమించనియరు. ఎప్పటి వరకు? అంటిల్. ఇంటర్సెసర్ ఎప్పటి వరకు ప్రేయర్ చేయాలి? అంటిల్ అనే మాట మర్చిపోకండి. అంటిల్ ద ప్రామిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, అంటిల్ ద ఫ్యామిలీస్ ఆర్ రెస్టోర్డ్, అంటిల్ ఎప్పటి వరకు? వారి యొక్క నీతి ఒక సూర్యుని వలె ప్రకాశించే వరకు. అంటిల్ దెర్ ఇస్ కంప్లీట్ టర్న్ అరౌండ్. ఇంటర్సెసర్స్, వాచ్మెన్, దే విల్ నాట్ బీ సైలెంట్ అంటిల్ దెర్ ఇస్ కంప్లీట్ టర్న్ అరౌండ్. Hallelujah, hallelujah, hallelujah. Maybe you are going through some tough time, some problem in your family. ఒక టఫ్ టైం, ఒక ప్రాబ్లం ద్వారా వెళ్తున్నావేమో. యూనో, ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. గాడ్ ఈస్ ట్రైనింగ్ యూ. గాడ్ ఈస్ ట్రైనింగ్ యూ టు బీ అ కమాండర్ ఇన్ దట్ ఇంటర్సెషన్. ఆ ఇంటర్సెషన్ అనే దేవుని ఆర్మీలో ఒక కమాండర్గా ఉండడానికి దేవుడు నిన్ను ట్రైన్ చేస్తున్నాడేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ట్రైనింగ్, ఆయన ఇచ్చిన ఆ యొక్క ట్రైనింగ్ వేస్ట్ అవ్వదు. నీ పెయిన్నే చూడకండి. గాడ్ ఈస్ ట్రైనింగ్ యూ. ఒక ఆర్మీలో ఎలా ట్రైన్ చేస్తారో తెలుసా? ఆర్మీలో ఎట్లా ట్రైన్ చేస్తారో, భయంకరమైన ట్రైనింగ్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ లెవెల్స్ ద్వారా వెళ్తారు. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ లెవెల్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, స్పిరిచువల్ వార్ఫేర్ ఫేస్ చేస్తున్నారా, గాడ్ ఈస్ ట్రైనింగ్ యూ టు బికమ్ ఎ మాస్టర్ క్రాఫ్ట్స్మెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు నిన్ను ట్రైన్ చేస్తున్నాడు ఒక శిల్పిలాగా, ఒక శిల్పకారుడు వల్లే, ఒక క్రాఫ్ట్స్మెన్ వల్లే. సైతాను తలకై చితగొట్టి ఆల్రెడీ ఆయన శిలువ పైన చితగొట్టాడు. హల్లెలూయా. ఆ యొక్క సిట్యువేషన్ని నీ పాదాల కింద పెట్టడానికి దేవుడు ట్రైన్ చేస్తున్నాడు. టు క్రష్ ద హార్న్ ఆఫ్ ది ఎనిమీ. సైతాన్ యొక్క కొమ్మును క్రష్ చేసే ఎస్తేరు వలె, గిడియోను వలె, దానియేలు వలె దేవుడు ట్రైన్ చేస్తున్నాడండి. దే ఆల్ వెంట్ త్రూ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ లెవెల్స్, బట్ విక్టరీ బిలాంగ్స్ టు దెమ్. హల్లెలూయా. దేవుడు ఆ యొక్క విక్టరీని వారికి అనుగ్రహించాడు. అదే విధంగా టుడే గాడ్ ఈస్ ట్రైనింగ్ యూ. గాడ్ హెస్ గివెన్ యూ ద టూల్స్. ఈ టూల్స్ అన్ని దేవుడు ఇచ్చాడు నీకు. There is Faith Confessions app, there is Bible, there is Promise, there is MIP, GIP. ఇంత బ్యూటిఫుల్గా దేవుడు
మనల్ని ఎక్విప్ చేస్తున్నాడు. హల్లెలూయా. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటర్సెషన్ అండి? ఇంటర్సెషన్ యొక్క రిజల్ట్ ఏంటి? యూనో యూ విల్ బ్రేక్ ద చైన్స్ ఆఫ్ ఇంజస్టిస్. యూ విల్ బ్రేక్ ద చైన్స్ ఆఫ్ అప్రెషన్. యూ విల్ బ్రేక్ ద చైన్స్ ఆఫ్ డిప్రెషన్ త్రూ యువర్ ప్రేయర్. మీ ప్రార్థన ద్వారా ఇంజస్టిస్, కరప్షన్, అప్రెషన్, డిప్రెషన్ ఆ చైన్స్ తెగిపోవాలి మీ ప్రార్థన అగ్ని ద్వారా. హల్లెలూయా. దేర్ ఆర్ పీపుల్ అండర్ డ్రగ్స్, దేర్ ఆర్ పీపుల్ అండర్ జెండర్ కన్ఫ్యూజన్ అయిన వాళ్ళు ఉన్నారు. అబ్బాయినా అమ్మాయినా ఏం చూస్ చేసుకోవాలి? గే, స్ట్రైట్, భయంకరమైన నోరు తెరిస్తే ఫిల్తీ లాంగ్వేజ్. యువర్ ప్రేయర్ షుడ్ sanctify the atmosphere there in Jesus' name. Hallelujah. అనేక మంది బంధకాలు తెగిపోయి they should come back to Jesus Christ in the name of Jesus. Hallelujah. Every yoke should be broken in the name of Jesus. సైతాను పెట్టిన ప్రతి యోక్ బ్రేక్ అయిపోవాలండి in the name of Jesus. Hallelujah. 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 Fasting అనేది it's not just a personal discipline 24/7. Once again, I'm saying it's not just a personal discipline. It's a spiritual warfare for others and for your family as well. అది ఆత్మీయ పోరాటము వేరే వారి కోసము నీ కుటుంబం కోసము. Hallelujah. 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 So through your intercession, you are breaking the chains of the people. You can go back and read Isaiah 58. Hallelujah. And then move with compassion. Move with compassion. అక్కడ ఉంది ఫీడ్ ద హంగ్రీ అని ఉంది, హెల్ప్ ద పూర్ అని ఉంది, కేర్ ఫర్ దోస్ హు ఆర్ నీడ్ అని ఉంది. సో ఫీడ్ ద హంగ్రీ. హౌ డు యూ ఫీడ్? ఫీడ్ దెమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో కూడా ఫీడ్ చేయండి. ఫిజికల్గా ఫీడ్ చేయండి, దేవుని వాక్యంతో ఫీడ్ చేయండి. అక్క నాకు అంత వాక్యం చెప్పడం రాదక్క, నేను చెప్పలేనక్క అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జూమ్ లింక్ ఇవ్వండి. గివ్ దెమ్ ద జూమ్ లింక్. లెట్ గాడ్ డూ ద వర్క్. ఎంకరేజ్ పీపుల్ టు జాయిన్ ఆన్ జూమ్. మీ లొకాలిటీలో ప్రార్థన చేసినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళారు, మీకు బాగాలేదు, అయ్యో నాకు బాగాలేదు, దేవుడు ఎందుకు అనారోగ్యం ఇచ్చాడు, దేవుడు ఎందుకు అనారోగ్యం ఇచ్చాడు అని మిమ్మల్ని చూసి సెల్ఫ్ పిటీ ఫీల్ అవుతూ గుర్చకండి. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇంకా 10 మందిని వెనక్కి తీసుకొని దేవుని దగ్గరకు తీసుకొని నడిపించడానికి, గాస్పెల్ చెప్పడానికి నేను వెళ్తున్నాను అని ఆ ధైర్యంతో వెళ్ళండి. హల్లెలూయా. హల్లెలూయా. గివ్ దెమ్ ది జూమ్ లింక్. జూమ్ లింక్ ఇవ్వండి. టాక్ టు దెమ్ అబౌట్ టెస్టిమనీస్. అయ్యో నాకు అనారోగ్యం 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 అని ఏడుస్తా కూర్చోకండి. టర్న్ దట్ పెయిన్ ఇంటూ పవర్. ఆ పెయిన్ని పవర్ కింద కన్వర్ట్ చేయండి. హల్లెలూయా. నిన్ను పట్టుకోవాలంటే సైతాను భయపడాలి. ఈవెన్ ఎక్కడ తీసుకెళ్ళినా కూడా మనుషులు రక్షణ పొందుతున్నారు. పౌలుని చెరసాల్లోకి తీసుకెళ్తే చెరసాల్లో ఉన్న వాళ్ళందరిని బయటకు తీసుకొచ్చాడు. అందరూ వచ్చి అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలని అడిగారు. అటువంటి అనాయింటింగ్ క్యారీ చేయాలి. హల్లెలూయా. నీ పక్కన ఉన్న వాళ్ళు ఒకవేళ మీరు హాస్పిటల్‌లో జాయిన్ అయితే మీ చుట్టుపక్కల ఉన్నవాడు, అమ్మ రక్షణ పొందడానికి నేనేం చేయాలి? దేర్ ఆర్ టెస్టిమనీస్ అండి. పీపుల్ జాయినింగ్ ఫ్రమ్ హాస్పిటల్. అక్కడ వాళ్ళు జూమ్ స్పీకర్‌లో ఉన్నప్పుడు బెడ్ పక్కన ఉన్న వాళ్ళు విని రక్షణ పొంది జూమ్‌లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వెన్ యూ గో టు దట్ ప్లేస్, రిమెంబర్ యూ ఆర్ గోయింగ్ దేర్ విత్ అ పర్పస్. దేవుడు నీ పైన ఉంచిన ఆ యొక్క పర్పస్‌ని, నీ పెయిన్‌ని వేస్ట్ చేయనివ్వడు. వేస్ట్ చేసుకోవద్దు మీరు కూడా. డోంట్ వేస్ట్ దట్ పెయిన్. డోంట్ వేస్ట్ దట్ పెయిన్. హల్లెలూయా. If you're going to a hospital, bring them out, bring them to the Lord. Hallelujah. Don't waste that pain, my dear brothers and sisters. Feed them with the word of God. If you are moved to bless them, bless them. Don't ignore somebody's pain. Ignore చేయకండి. Care for those who are in need. వారి కోసం ప్రార్థన చేయండి. ఫాస్టింగ్ మనల్ని స్పిరిచువల్‌గా చేసి, మనల్ని మనం ఓవర్ స్పిరిచువల్ అని ఫీల్ అయిపోయి, లెస్ కంపాషనేట్‌గా ఉన్నామనుకోండి, కంపాషన్ లేకుండా ఉన్నామనుకోండి, దట్ ఈస్ నాట్ గాడ్స్ హార్ట్. ఫాస్టింగ్ షుడ్ మేక్ యూ కంపాషనేట్. నిన్ను కంపాషనేట్‌గా చేయాలి ఉపవాసం, ప్రార్థన, విజ్ఞాపన. యూ షుడ్ మూవ్ విత్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కంపాషన్‌తో మనము మూవ్ అవ్వాలండి. హల్లెలూయా. ఇట్ షుడ్ హంబుల్ అస్. నో ప్రైడ్, నో సెల్ఫ్ బోస్టింగ్, ప్రైడ్ ఇట్లాంటివి దేవునికి అసహ్యము. షోయింగ్ ఆఫ్, మనం షో ఆఫ్ చేసుకోవటం, ఇవన్నీ గాడ్ హేట్స్ దిస్. హల్లెలూయా. గాడ్ లవ్స్ హంబుల్ హార్ట్. ఎప్పుడు కూడా హంబుల్‌నెస్ అనేది దేవుడికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనది. 2 ప్లేసుల్లో దేవుడు ఉంటాడు. అత్యున్నతమైన సింహాసనం పైన, వెలిగి నలిగిన హృదయంలో. హల్లెలూయా. సో బి ఎ హోస్ట్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అత్యున్నతమైన సింహాసనం పైన వేలాది వేల మంది దూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగుడుచున్న ఆ యొక్క అత్యున్నతమైన సింహాసనం మీద ఉండే దేవుడు ఈ రోజున వెలిగి నలిగిన హృదయంలో ఉండడానికి కూడా ఇష్టపడుతున్నాడు. గాడ్ హేట్స్ ప్రౌడ్ పీపుల్. గాడ్ హేట్స్ ప్రైడ్. ప్రైడ్ అనే దేవునికి అసహ్యం. సో బి అ హంబుల్ పర్సన్. హ్యావ్ దట్ కంట్రైట్ హార్ట్. ఆ విరిగి నలిగిన హృదయం. ఇట్స్ అ స్వీట్ స్మెల్లింగ్ అరోమా టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ దెన్ యూ విల్ బికమ్ అ లైట్. నీ యొక్క వెలుగు ప్రకాశిస్తుందంట. మధ్యాహ్నపు సూర్యుని వలె ప్రకాశిస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. త్రూ ఫాస్టింగ్ రిలీజెస్ గ్రేట్ బ్రేక్ త్రూస్ ఇన్ యువర్ లైఫ్ అండి. గొప్ప బ్రేక్ త్రూస్‌ని రిలీజ్ చేస్తది. అండ్ గాడ్ హేట్స్ డ్యూరింగ్ ద ఫాస్టింగ్ అని ఇంటర్సెషన్ చేసేటప్పుడు అసలు దేవునికి అసహ్యమైనవి ఏంటంటే
fasting with self motives, pointing fingers at others, gossiping about people, fighting, harsh treatment, ప్రౌడ్నెస్, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదు. ఇన్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా అవుట్వర్డ్ ఫాస్టింగ్ గాడ్ హేట్స్ అండి. సో ఆ ఇన్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇగ్నోరింగ్ ద మెర్సీ ఆఫ్ గాడ్, ఇగ్నోరింగ్ ద కంపాషన్ ఆఫ్ గాడ్, గాడ్ హేట్స్ దట్. దేవునికి ఇష్టం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఫాస్టింగ్ వలన, ఆ నిజమైన ఫాస్టింగ్ వలన ఆ యొక్క బ్లెస్సింగ్స్, మనం చూసే బ్లెస్సింగ్స్ ఏంటంటే, పునాదుల నుంచి జనరేషనల్‌గా వస్తున్న శాపము మీ కుటుంబాలలో పని చేయకుండా దేర్ విల్ బి జనరేషనల్ బ్లెస్సింగ్స్. దేర్ విల్ బి జనరేషనల్ బ్లెస్సింగ్స్. హీలింగ్ బ్రేక్స్ ఫోర్త్ అండి. నీకు స్వస్థత శీఘ్రముగా లభించును. అదేంటి? ఉపవాసం ఉంటే స్వస్థత శీఘ్రముగా రావడం ఏంటి? నీరసించిపోతాం, బలహీనమైపోతాం అనుకుంటాం గదా! చూడండి, ఐజీయా 58:8లో ఉంది. నీకు స్వస్థత శీఘ్రముగా లభించును. హల్లెలూయా! హల్లెలూయా! నీకు ముందు నీతి నీ ముందు నడుస్తదంట. రైచియస్‌నెస్ విల్ గో బిఫోర్ యూ అండ్ రైచియస్‌నెస్ విల్ సరౌండ్ యూ. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, దేవుని మహిమ, ఇట్ విల్ బికమ్ ఎ రేర్ గాడ్ టు యూ. హల్లెలూయా! దేవుని మహిమ నీకు ఎస్కార్ట్ లాగా వస్తదంట. హల్లెలూయా! ఐ ప్రే దిస్ ఓవర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ అందరి పైన ఈ బ్లెస్సింగ్స్ నేను ప్రేయర్ చేస్తున్నానండి. హల్లెలూయా! నీవు మొర్రపెట్టగా ఉన్నాన్ని మీరందరూ చూస్తున్నారా? నేను ఆహ్, ఐ మీన్ ద వర్సెస్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ మై హార్ట్. ఐ యామ్ షేరింగ్ దిస్. అవన్నీ బైబిల్‌లో ఉన్నాయి. ఐజియా 58 నీవు మొర్రపెట్టగా నేను ఇక్కడ ఉన్నాను అంటాడంట దేవుడు. హి విల్ సే ద మొమెంట్ యూ కాల్ అపాన్ హిమ్, హి విల్ సే ఐ యామ్ హియర్. హి విల్ ఆన్సర్. అసాధ్యమైనది ఏది ఉండదండి నీ జీవితంలో. హల్లెలూయా! 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 ఆన్సర్స్ కమ్స్ స్పీడీలీ. త్వరగా నీకు ఆన్సర్స్ వస్తాయి. అండ్ డార్క్‌నెస్ టర్న్స్ ఇంటూ లైట్. నీ చీకటి వెలుగు వలె ప్రకాశిస్తదంట. హల్లెలూయా! రిసీవ్ దట్. ఆమెన్ చెప్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ రిసీవ్ దీస్ బ్లెస్సింగ్స్ అండి. దిస్ ఈస్ దిస్ ఈస్ నాట్ జస్ట్ ట్రూ ఫాస్టింగ్. ఇది ఒక ట్రూ ఫాస్టింగే కాదు. దిస్ ఈస్ హెవెన్ ఆన్ ఎర్త్. పరలోకమే నీ దగ్గర దిగొచ్చినట్టు. దట్ ఈస్ ద ట్రూ ఫాస్టింగ్. Hallelujah. Hallelujah. This is the activation of God's covenant in your life. Activation of heaven on earth. మీ కుటుంబంలో పరలోకం యాక్టివేట్ అయిందంతే. Hallelujah. 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 And I seal these blessings upon Lifespring Ministries, everyone, in the name of Jesus. I seal these blessings over your family in the name of Jesus. Greatest blessing of an intercession or of an intercessor is God himself, put you in his counsel. దేవుడే నిన్ను ఆయన యొక్క ఇన్నర్ ఛాంబర్‌లోకి నిన్ను ఆయన సంప్రదించే ఆ కౌన్సిలర్స్‌తో నిన్ను కూర్చోబెట్టడం గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. హల్లెలూయా! అబ్రహాంని కన్సల్ట్ చేశాడాయన. అట్లనే డానియేల్‌ని కన్సల్ట్ చేశాడు. హల్లెలూయా! అట్లాగే గిడియోన్‌ని కన్సల్ట్ చేశాడు. అట్లాగే దేవుడు నిన్ను కూడా ఆయన కన్సల్ట్ చేసే వాళ్ళలో ఒక వ్యక్తిగా నిన్ను ఎన్నుకొని, అక్కడ నీ యొక్క ప్రాంతం గురించి, నీ యొక్క కుటుంబం గురించి దేవుడు నిన్ను కన్సల్ట్ చేసే లెవెల్‌కి వెళ్ళటం, అది వన్ ఆఫ్ ద పీక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఇంటర్సెషన్. హల్లెలూయా! హల్లెలూయా! ప్రార్థన చేసుకుందామండి. ఫాదర్ వి థాంక్ యూ లార్డ్. తండ్రి నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఐ థాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ కాల్ అపాన్ లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్. తండ్రి, నీ రాకడకు ముందు ఒక హార్వెస్ట్‌ని సిద్ధపరుస్తున్నట్లుగా, ఒక హార్వెస్ట్ రావాలి అంటే అమ్మా, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. కోత విస్తారముగా ఉంది. కోసే పనివారు కొదువుగా ఉన్నారు. తండ్రిని అడగండి, తండ్రిని వేడుకొనండి, పనివారిని పంపించమని అన్నాడు కదా! హార్వెస్ట్ ఈస్ ప్లెంటీ, దేర్ ఇస్ లేబరర్స్ ఆర్ ఫ్యూ. సో ఆస్క్ ద ఫాదర్ టు సెండ్ లేబరర్స్ ఇంటు ద ఫీల్డ్. లేబరర్స్‌ని పంపించమని అడగండి అన్నాడు. దేవుని రాకడ సమీపంగా ఉంది. భయంకరమైన ఉపద్రవాలు చూస్తాం. కానీ ప్రార్థన చేసేవారిని దేవుడు లేవనెత్తుతున్నాడు. గాడ్ ఈస్ రైజింగ్ ఇంటర్సెసర్స్. ఎందుకో తెలుసా? మీరిప్పుడు హార్వెస్ట్‌ని గ్యాదర్ చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ టు గ్యాదర్ ద హార్వెస్ట్. ఒక కార్న్ బాగా పండిపోయిన తర్వాత, ఆ కార్న్‌ని కనుక మనం హార్వెస్ట్ చేయకపోతే విత్తనాలు రాలి కింద పడిపోతాయి కదా! సో అట్లనే ఆ హార్వెస్ట్ చేసే చేతులు ఎవరంటే విజ్ఞాపన చేసేవాళ్ళు. గాడ్ ఈస్ రైజింగ్ ఇంటర్సెసర్స్ టు గ్యాదర్ ద హార్వెస్ట్ ఫర్ ద రాప్చర్. హల్లెలూయా! రాప్చర్ కోసం, యేసయ్య రాకడ కోసం హార్వెస్ట్‌ని సిద్ధపరిచే విజ్ఞాపనకర్తలను దేవుడు లేవనెత్తుతున్నాడండి. ఆ భారాన్ని మన హృదయాలపైన ఇంకా అధికంగా దేవుడు పెట్టును గాక. యేసు నామములో. హల్లెలూయా! ఫాదర్ లార్డ్, ఐ థాంక్ యూ ఫాదర్ లార్డ్. బ్లెస్ ఎవ్రీవన్. హల్లెలూయా! తండ్రి నాయన, ఎవరైతే నిన్ను గ్యాప్‌లో ఉండి విజ్ఞాపన చేస్తాను అన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. పరలోకపు దీవెనలు కృమ్మరించమని అడుగుతున్నాను. నీకిష్టమైన ఉపవాసం చేసేడానికి కృప చూపించమని అడుగుతున్నాను. బ్రేక్ ఎవ్రీ సెల్ఫిష్ మోటివ్ ఫాదర్ లార్డ్. Every pride in the name of Jesus be broken in the name of Jesus.
Every form of hypocrisy be broken in the name of Jesus. Hallelujah. Lord, break every chain of injustice, every chain of oppression, every chain of depression. Lord, be broken in Jesus' name. Lord, I cry out for young daughters, young sons. Lord, I pray తండ్రి యవనస్తులైన కుమార్ కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. I pray they will come back, Lord, to the throne. Hallelujah. Hallelujah. తండ్రి నాయన, I pray, Father, Lord, they belong to you, Lord. వారు నీకు సంబంధించిన వారు ప్రభా. They are not lost, they are redeemed. Hallelujah. I pray, Father, Lord, there is a mark of the Holy Spirit upon them in the name of Jesus. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్క్ వారిపైన ముద్రించినందుకు వందనాలు. అందరం కలిసి ప్రార్థన చేద్దామా అండి? యవనస్తుల కోసం, అన్సేవ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రార్థన చేద్దామా? ది ఏంజల్ వెళ్ళి సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు చేయబట్టుకొని నడిపించినట్లుగా I pray, Father, Lord, dispatch angels to bring back our loved ones. Dispatch angels, Father, Lord. దేవదూతల్ని డిస్పాచ్ చేయమని అడుగుతున్నాను. చెరసాలలో ఉన్న పేతురు చైన్స్ తెగిపోయినట్లుగా, అడిక్షన్స్ లో ఉన్న వారి యొక్క బంధకాలు తెగిపోవడానికి, హల్లెలూయా నాయన, చైన్స్ బ్రేక్ చేయడానికి, లార్డ్ ఐ ప్రే, సెండ్ ఏంజల్స్, ఫాదర్ లార్డ్. Lord, bring our loved ones, Father, in the name of Jesus. Lord, I break the suicidal spirit in Jesus' name. వాళ్ళు వెళ్ళి సూసైడ్ చేసుకుందామని ట్రై చేసినా కూడా ప్రభా, మరణం వారి దగ్గరికి రాకుండా ఉండను గాక యేసు నామంలో. In the name of Jesus, death will not come in Jesus' name. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవర్ ఫాస్టింగ్ షుడ్ నాట్ బీ జస్ట్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఫుడ్ అండి. జస్ట్ తిండి మానేయడమే కాదు మన ఉపవాసము. మనల్ని తినేసేది మానేయడం కూడా ఉపవాసమే. హల్లెలూయా. Hallelujah. You know what you are eating, you are stopping from what you are eating, you are abstaining from food, and you should stop what is eating you. మిమ్మల్ని తినేసేది కూడా ఆపేయాలి. Hallelujah. Father, in Jesus' name, addiction Lord, break every addiction, cell phone addiction, లేకపోతే అదర్ అడిక్షన్స్ ఉన్నాయి, ఏదైతే ఉన్నాయో లార్డ్, బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. టర్న్ అవే అవర్ హార్ట్స్ ఫ్రమ్ ప్రైడ్, ఫ్రమ్ self boasting, hallelujah, from sin, from every distraction in Jesus name. ప్రతి డిస్ట్రాక్షన్ నుంచి, ప్రతి హ్యాబిట్ నుంచి, ప్రతి సిన్ఫుల్ హ్యాబిట్ నుంచి నాయన, ప్రతి కాంప్లెసెన్సీ నుంచి నాయన తండ్రి, నాయన ఆ యొక్క హృదయాన్ని నాయన తండ్రి తిప్పివేయమని అడుగుతున్నాను యేసు నామములో. హల్లెలూయా. I pray, Father, Lord, help us, Lord, to move with humility, to move with compassion in the love of God. I pray for special anointing upon everyone. ఎవరైతే ప్రార్థన చేయడానికి ప్రభు నిర్ణయించుకున్నారో వారి మీద ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అభిషేకము పలుకుతున్నానయ్యా. అభిషేకాన్ని కృమ్మరించమని అడుగుతున్నాను ప్రభా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు నాయన, కొద్దివారు బహుమంది జనం అవుతారని చెప్పినట్లుగా నాయన, ప్రతి ఏరియా నుంచి ప్రభా జాయిన్ అవుతున్న నాయన వారు ప్రభా నాయన ఒక బలమైన జనముగా, బలమైన ఆర్మీగా, విజ్ఞాపన చేసే ఆర్మీగా తయారు చేయమని అడుగుతున్నాను ప్రభా. ఆయన జిఐపికి జాయిన్ అవుతున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమడుగుతాను. ఓపెన్ చేసిన ప్రతి హౌస్ ని దీవించమని అడుగుతున్నాను యేసు నామంలో. ఐ ప్రే, ఫాదర్ లార్డ్, ఐ ప్రే ఫర్ ఎవ్రీ హౌస్, ఎవ్రీ డోర్ దట్ ఈస్ ఓపెన్ ఇన్ జీసస్ నేమ్. నైనా ఆశీర్వదించమని అడుగుతున్నాను. పరలోకపు దీవెనలు కుమ్మరించమని అడుగుతున్నాను. హల్లెలూయా. లార్డ్, ఐ ప్రే ఫర్ రెస్టరేషన్, లార్డ్, ఇన్ జీసస్ నేమ్. ఐ బ్రేక్ ది స్పిరిట్ ఆఫ్ ఆటిజం రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు, ఐ ప్రే ఫర్ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామంలో. థ్యాంక్ యూ, ఫాదర్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకున్నాను. గ్రేట్ బ్రేక్ త్రూస్ ఇచ్చినందుకు వందనాలు. ఆశ్చర్య కార్యాలు జరిగించినందుకు వందనాలు. నాయన తండ్రి, నాయన నీ యొక్క జడ్జిమెంట్ రావాల్సిన స్థలంలో కృపను చూపిస్తున్నందుకు వందనాలు. నాయన కుటుంబాలను రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. పునరుద్ధరిస్తున్నందుకు వందనాలు. నీ శక్తి, నీ ప్రేమ మా మధ్యలో ఆయన నువ్వు చూపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నజరేయుడైన యేసు నామంలో. హల్లెలూయా. నీకే ఎంత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. స్టార్ట్ చేంజింగ్ యువర్ కన్ఫెషన్. మీ కన్ఫెషన్ ని మార్చండి. లార్డ్, మై సన్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ యూ, మై డాటర్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ యూ. హల్లెలూయా. ఐ బ్రేక్ దిస్ పవర్ ఆఫ్ ఆటిజం ఓవర్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్, హల్లెలూయా. నీరు కట్టిన తోట వల్లే మా కుటుంబాన్ని చేస్తానన్నావు కదా ప్రభా. నాయన, ఎప్పుడు ఊబుకుచుండ నీటి ఊట వల్లే నాయన తండ్రి నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభా అని మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ, ఫాదర్ లార్డ్. తండ్రి, నీ హస్తము ప్రతి కుటుంబం పైన ఉండినట్లుగా ఆయన కృప చూపించి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. పరలోకపు దీవెనలు కృమ్మరించమని అడుగుతున్నాను ప్రభా. నీకే ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దోస్ ఆర్ సిక్ నౌ ఇన్ జీసస్ నేమ్ రిసీవ్ యువర్ హీలింగ్ అండి. ఎవరైనా ఇఫ్ యూ ఆర్ టేకింగ్ కీమో ఆర్ మరలా సిస్టర్ క్యాన్సర్ హీల్ అయింది, మళ్ళీ సిమ్టమ్స్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు, అటువంటి ఫియర్ యేసు నామంలో బ్రేక్ చేస్తున్నానండి. Father, we thank you, Lord. తండ్రి, నీకెంతో వందనాలు. As we're going to celebrate Father's Day,
ఈ యొక్క 21st June. I pray for all the fathers in Jesus' name for a supernatural blessing upon you. God has chosen you to stand in the gap, to stand in the office, to represent Him. ఆయనను రిప్రజెంట్ చేసే ఆ యొక్క వ్యక్తిగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి నీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. మమ్మల్ని అందరినీ బంగారు హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. దేవుడు మనల్ని దీవించును గాక. ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్లో ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి జూమ్లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశము ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయం జరిగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.